ఇక తిరుమలలో మరోసారి శ్రీవారి ఆలయ సమీపంలో విమానం వెళ్లింది. తరచూ శ్రీవారి ఆలయంపై విమానాలు చక్కర్లు కొట్టడంపై భక్తులు ఇప్పటికే తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాల్సిందిగా 10 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఆగమ శాస్త్రానికి విలువ ఇవ్వటం లేదంటూ భక్తులు మండిపడుతున్న పరిస్థితి. కనీసం ఇప్పటికైనా ఏవియేషన్ అధికారులతో టీటీడీ చర్చించి ఆలయంపై నుండి విమానాలు వెళ్లకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా భక్తులు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి తిరుమల నుండి మా కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సునీల్, చెప్పండి. రైట్ జమీమా, మొత్తం మీద మరోసారి శ్రీవారి ఆలయంపై విమానం చక్కర కొట్టిన విజువల్స్ అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎటువంటి విమానాలు ఎగరకూడదు, ఎటువంటి వాహనాలు కానీ ఎక్కడ ఏది వెళ్లేందుకు అవకాశం ఉండదు. అంటే శ్రీవారి ఉపరితలం మీదుగా ఏమీ ఉండకూడదు ప్రధానంగా. అటువంటిది ఈసారి మరోసారి శ్రీవారి ఆలయంపై విమానం వెళ్లడంపై ఇప్పటికే చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే భక్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే గత 3 రోజుల కిందట కూడా రాష్ట్ర హోంమంత్రి అనిత శ్రీవారి దర్శనార్థం వచ్చినప్పుడు కూడా ఆమె ఒకటే మాట్లాడింది, ఏదైతే శ్రీవారి ఆలయంపై విమానాలు పోవడం మంచిది కాదు, ఇది ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అధికారులతో చర్చించి దీని సమస్య తీరుస్తామని చెప్పేసి ఆమె కూడా తెలిపిన పరిస్థితి. ఆమె చెప్పిన 3 రోజుల తర్వాత మరోసారి విమానం ఇలా శ్రీవారి ఆలయంపై పోవడంపై ఇప్పటికే భక్తులు మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి పూర్తిగా టీటీడీ ఏవియేషన్ అధికారులు కావచ్చు నో ఫ్లయింగ్ జోన్గా, అంటే తిరుమలని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని చెప్పేసి ఎన్నిసార్లు అక్కడికి దీని ప్రస్తావన తెచ్చినప్పటికీ ఏవియేషన్ సంస్థ పూర్తిగా పట్టించుకోవడం లేదు. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే దానికి సెక్టార్ ప్రకారం ఏదైతే ఆ సిగ్నలింగ్ వ్యవస్థకి దానికి తిరుమలకి 10 కిలోమీటర్ల దూరంలో వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ పూర్తిగా శ్రీవారి ఆలయంపైనే ఎక్కువగా విమానాలు వెళ్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా తరచూ శ్రీవారి ఆలయంపై విమానాలు వెళ్తుంటే భక్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే శ్రీవారి ఆలయంపై ఎటువంటి విమానాలు ఎగరకూడదని చెప్పేసి ఆగమ శాస్త్ర నిబంధనలే ఉన్నాయి. అయినా కానీ ఎందుకు ఇక్కడ ఏవియేషన్ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు, దీనిపై ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు, ఇటు టీటీడీ ఎందుకు స్పందించలేదని చెప్పేసి భక్తులు అయితే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా దీనికి ఇప్పటికైనా సరే టీటీడీ దీనికి సంబంధించి ఏవియేషన్ సంస్థకి సంబంధించినటువంటి అధికారులతో పూర్తిగా చర్చించి పూర్తిగా ఏదైతే నో ఫ్లయింగ్ జోన్గా తిరుమలను ప్రకటించే విధంగా పూర్తిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు కూడా విమానయాన సంస్థ అధికారులకి దృష్టికి తీసుకెళ్ళినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది, రాష్ట్రంలోనే ఒక కేంద్ర మంత్రి విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. ఎందుకు అటువంటి వ్యక్తితో ఎందుకు దీనిపై టీటీడీ ఎందుకు ఆయనతో చర్చించకూడదు, పూర్తిగా తిరుమలని ఎందుకు నో ఫ్లయింగ్ జోన్గా ఎందుకు ప్రకటించకూడదు అని చెప్పేసి ఇక్కడ అయితే ప్రజలైతే భక్తులైతే అడుగుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ముఖ్యంగా శ్రీవారి ఆలయంపై తరచూ అంటే సుమారు 6 నెలల నుంచి చూసుకున్నట్లయితే ప్రతిసారి అంటే ప్రతి నెలలో కనీసం 2 సార్లు ఖచ్చితంగా శ్రీవారి ఆలయంపై విమానాలు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో చూసుకున్నట్టే 3 నెలల కిందట చూసుకున్నట్టయితే ఒక 2 హెలికాప్టర్లు కూడా అతి సమీపంలో, అంటే తిరుమలకి అతి సమీపంలో హెలికాప్టర్లు వెళ్ళిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఏవియేషన్ సంస్థ ఏమాత్రం స్పందించిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ముఖ్యంగా భక్తులు ఒకటే ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే శ్రీవారి ఆలయంపై ఇటువంటివి ఎగరడం మంచిది కాదు, ఒకవేళ ఏదైనా కూలిపోతే పరిస్థితి ఏంటి అన్న ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇంతవరకు టీటీడీ ఏం చర్య తీసుకోబోతుంది, ముఖ్యంగా ఒకవేళ భవిష్యత్తులో ఏవియేషన్ సంస్థ ఎటువంటి చర్చలు జరగబోతుంది, నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని చెప్పేసి ఏవియేషన్ సంస్థని ఏ విధంగా అడగబోతుందని వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతోంది. జమీమా, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ సునీల్.